హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 25 భాగాన్ని వినేద్దాం. నేను దానికోసమే వచ్చాను నానమ్మ, నీ దగ్గర కానీ ఉందేమో అని. రూమ్కి అస్సలు రాలేదు. పద చూద్దాం అని ఇద్దరూ బయటకొచ్చారు. కానీ ఎక్కడా స్రవంతి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందిరా? నేను చూస్తాను నానమ్మ, ఈ లోపు నువ్వు భోజనం పెట్టు అన్నాడు. సరే అని కిచెన్ రూమ్కి వచ్చిన ప్రశాంతి గారు ఫ్రిడ్జ్కి ఆనుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న స్రవంతిని చూసి షాక్ అయ్యారు. స్రవంతి, అమ్మమ్మ అంటూ ప్రశాంతి గారిని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? అంతా నా వల్లే కదా. ఆయన అందరి చేత అన్ని మాటలు పడ్డారు. నిజంగానే నాకు వాళ్ళ మాటలు విన్నాక చచ్చిపోవాలనిపించింది. కానీ ఆయన మాత్రం డేర్గా నా కోసం ఇంతలా మాట్లాడతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. అమ్మమ్మ, ఆయన నన్ను పూర్తిగా నమ్మారు, కానీ నేనే ఆయన ఇంకా పూర్తిగా నమ్మలేదు. ఒకవైపు ఆయన ప్రేమని పంచుతున్న అందరిలానే నన్ను మధ్యలోనే వదిలేస్తారేమో అనుకున్నాను. కానీ నన్ను అంటూ చెప్పలేక ఏడుస్తున్న స్రవంతిని చూసి, పిచ్చి పిల్ల, ముందు పైకిలే. వాడక్కడ నీకోసం ఇల్లంతా వెతుకుతుంటే నువ్వేమో ఇక్కడ మూలన కూర్చొని ఏడుస్తున్నావా? ప్రేమ అంటే అంతేనే. వాడు నిన్ను డబ్బు కోసం కాదు పెళ్లి చేసుకుంది, నీ ప్రేమ కోసం. అర్థమైందా? ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వాడికి తినడానికి ఏమన్నా పెట్టు అని స్రవంతి కళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టుకుని, ప్లీజ్ మా, ఏడవకు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. జరిగింది ఏదో జరిగింది. నువ్వు ఇంకా ఈ విషయం ఇంతటితో మర్చిపో అని ప్రశాంతి గారు అనగానే స్రవంతి తలని ఊపుతూ ఏడుస్తూనే తన రూమ్కి వచ్చింది. బయట నుంచి ఈ మాటలు విన్న అదరు, ఇది ఇంకా నన్ను పూర్తిగా నమ్మలేదా అనుకుని ఆలోచిస్తూ విండో బయటికి చూశాడు. గార్డెన్లో కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్న జయదేవ్ని చూసి, ఇంత జరిగిందంటే దీని వెనక ఈయన హస్తం ఉండే ఉంటుందా? ఏంట్రా, స్రవంతి కోసం అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు నానమ్మ, ఇంత పెంట అయింది కదా, దీని వెనక మీ అబ్బాయి గారి హస్తం ఉందా లేదా అని ఆలోచిస్తున్నాను. రే, వాడు మారినా నీకు ఇంకా నమ్మకం కుదరటం లేదా? అలా అని కాదు నానమ్మ, ఇంటి కోడలుగా పరిచయం చేస్తానన్న ఆయన పార్ట్నర్స్ నోటుకొచ్చింది వాగినా సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటి? లాజిక్స్ అడిగిన అదరో మాటలకి ప్రశాంతి గారు ఏం మాట్లాడలేదు. చెప్పు నానమ్మ. ఏం చెప్పను, ఆ టైంకి నాకు కూడా మాటలు రాలేదు కదరా. అంటే నాకు కూడా ఇందులో భాగం ఉన్నట్టే కదా నానమ్మ. మరి లేకపోతే ఏంట్రా? వాడేదో నీ ప్రేమ కోసం పరితపిస్తుంటే నువ్వు మళ్ళీ ఎప్పటిలానే ఇలానే ఆలోచిస్తున్నావు. ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో అని ప్రశాంతి గారు అనగానే అదరు ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి శ్రవంతి కోసం చూశాడు. కానీ ఎక్కడ ఆమె కనిపించకపోయేసరికి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి బట్టలు సర్దుకుంటున్న స్రవంతిని చూశాడు. ఏడుస్తూ బట్టలు సర్దుకుంటూ బాధపడుతుంది ఆమె. ఎక్కడికి ప్రయాణం? ఆమె చేతిలో ఉన్న బట్టలు లాక్కుంటూ అన్నాడు. ఎక్కడికైతే మీకెందుకు, వదలండి, నా బట్టలు ఇవ్వండి అంటూ కోపంగా అదరు చేతిలో బట్టలు లాక్కుంది. ఏంటి కిలాడి, వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యావా? నేను మీకు కరెక్ట్ కాదండి అని ఎవరన్నారు? నేనే అంటున్నాను. అవునా? సరే పద, నేను డ్రాప్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అంటూ చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ శ్రవంతిని చూశాడు. అతను అలా చూడగానే బ్యాగ్ పక్కన పెట్టి ఒక్కసారిగా అదరుని హత్తుకుంది. నన్ను వదిలే, ప్లీజ్ వదిలే అంటూ అతన్ని మరింతగా హత్తుకుని ముద్దులు పెట్టేస్తూ అదరుని కొట్టేసింది. ఏయ్, ఏమైంది బాబు, చంపేసేలా ఉన్నావు? అసలు ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి? చెప్పు, ఎందుకు వచ్చావు? నేను రాకపోతే ఎలానో నేనే కదా నిన్ను చూసుకునేది, మెంటల్ దానా అంటూ కోపంగా ఆమె చెంపని కొరికాడు. ఏడుస్తూ అతని కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది శ్రవంతి. ఏం చేస్తున్నావు? వదిలివే కాళ్ళు, లేదంటే నిజంగానే వదిలేస్తాను నిన్ను అని అదరు అనగానే శ్రవంతి కోపంగా చూస్తుంది. వదిలేనా? వదిలే, అయితే రా మరి అంటూ బార్లా 2 చేతులు చాపకాని అతన్ని అల్లుకుపోయింది. శ్రవంతి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి, పిచ్చిదాన, నీ శరీరం కాదు, నీ మనసు నాకు సొంతం, అర్థమైందా అంటూ చిన్నపిల్లల అతని ఒడిలో సెటిల్ అయింది శ్రవంతి. అదరు చేసిన పనికి విరాట్ కోపం అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ కోసం తెలుసుకుని తన వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలని రకరకాల మైండ్లో ఆలోచిస్తూ సిగరెట్ వెలిగించుకుని పొగ వదిలాడు. సార్ అంటూ పరుగులు పెడుతూ లోపలికొచ్చిన గిరి విరాట్ కోసం చూశాడు. సార్ పైన అంటూ విరాట్ అరవగానే గిరి వెంటనే విరాట్ దగ్గరికి పరుగులు తీసి రొప్పుతూ, సార్ మీరు టీవీ చూసారా? ముందు వాటర్ తాగు గిరి, లేకుంటే మ్యాటర్ చెప్పకుండానే పోతావు పైకి అన్నాడు. వాటర్ తాగేలోపై విషయం చెప్పకపోతే నిజంగానే పోతానేమో అని భయంగా ఉంది సార్. ఏంటి విషయం? స్రవంతి అంటూ గిరి గ్యాప్ ఇచ్చేసరికి విరాట్ కళ్ళు పెద్దవయ్యాయి. గిరి ఏంటి, ఏమన్నావు? స్రవంతి అంటూ గిరి దగ్గు వచ్చి దగ్గుతుంటే, గిరి తర్వాత దగ్గొచ్చు, దగ్గుతావో చస్తావో నీ ఇష్టం, ముందు చెప్పు స్రవంతి ఎక్కడుంది? అదరు దగ్గర అంటూ అక్కడే ఉన్న చైర్లో కూలబడి వాటర్ తాగి, ఒకసారి టీవీ చూడండి సార్, మీకు అర్థమవుతుంది అని గిరి అనగానే విరాట్ వెంటనే తన రూమ్కి వచ్చి టీవీ ఆన్ చేశాడు. న్యూస్ ఛానల్ పెట్టండి సార్, లోపలికి వస్తూ అన్నాడు గిరి.
గిరి అనడం ఆలస్యం. విరాట్ వెంటనే న్యూస్ ఛానల్ పెట్టి వస్తున్న న్యూస్ చూసి షాక్ అయ్యాడు. చీరలో ఉన్న స్రవంతిని చూసి తనను తాను మైమరిచిపోయాడు విరాట్. అడుగు వేసుకుంటూ టీవీ దగ్గరకొచ్చి స్రవంతి ఫేస్పై అరిచేతిని పెట్టి ప్రేమగా చూశాడు. నీ కోసం, నీ పొందు కోసం ఇక్కడ నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉన్నావా అంటూ స్రవంతి నుదుటిన కుంకుమ, మెడలో పసుపుతాడు, ఆమె భుజం చుట్టూ ఉన్న అదరు చేతిని చూడగానే విరాట్ కోపం తారాస్థాయికి చేరుకుంది. న్యూస్ అంతా చదివి కోపంగా టీవీ తన పిడికిలతో పగలగొట్టాడు. దగ్గరే ఉన్న విరాట్ని కోపంగా చూసి భయంతో బయటికి పరుగు తీశాడు. అంటే అదర్ వైఫ్ స్రవంతిన జీర్ణించుకోలేక విరాట్ కోపంగా బయటకు వచ్చాడు. అంతలోని అతని పెదవులపై చిరు మందహాసం. నువ్వు అదరో దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా చివరికి నా దగ్గరికే కదా రావాల్సింది. తప్పు చేశావు అదరు, అంతలోనే మంచి పని కూడా చేశావు. నీ కోపంతో నీ చావు నువ్వే ఏరుకోరి మరీ తెచ్చుకున్నావు. నువ్వు నాకు చేసే హెల్ప్ ఏంటో తెలుసా? స్రవంతిని నీ దగ్గర ఉంచుకోవడం. చివరికి తను నాకే సొంతమని తనలోని తాను గర్వంగా నవ్వుకున్నాడు. ఆటను మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తాను అంటూ గిరి వైపు చూశాడు. చెప్పండి సార్. ఆ సాకేత్ ఆ ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రావాలని చెప్పు. అలానే అదరు దగ్గర ఉంటున్న స్రవంతి డీటెయిల్స్ నాకు పూర్తిగా తెలియాలి. తను ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్తుందో ప్రతి అప్డేట్, చివరికి అదరు అప్డేట్ కూడా నాకు తెలియాలి. సరే సార్ అని గిరి అక్కడి నుంచి వెళ్ళగానే విరాట్ తనలోనే తాను నవ్వుకున్నాడు. అని సంతోషంతో ఇంత అంతా కాదు. స్రవంతి కోసం వెతికి అలసి ఇంటికి వచ్చిన సాకేత్ సోఫాలో కూలబడి నుదుటిన చేత్తో రుద్దుకున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అన్నాడు. నా పేరు జయదేవ్. మీ పేరు జయదేవ్ అయితే నాకెందుకు ఫోన్ చేశారు? ఎందుకంటే మీకు స్రవంతి వద్దా? వెట్టకారంగా నవ్వుతూ అన్నాడు జయదేవ్. ఆ మాటకి కూర్చున్నవాడల్లా పైకి లేచి ఏంటి ఏమన్నావు? స్రవంతి అదే మీ మేనకోడలు, మర్చిపోయారా? దాన్ని ఎలా మర్చిపోతాను? ఇప్పుడు దానికోసమే కదా పిచ్చోళ్ళ వెతుకుతున్నాను. ఎక్కడుంది స్రవంతి? గదిలో ఈ మాటలు వినిపించేసరికి ఓపిక తెచ్చుకొని బయటకు వచ్చింది సౌజన్య. చూస్తుంటే మీరు న్యూస్ పెద్దగా చూడరనుకుంటాను. న్యూస్ నాకు పనే ఉంది, ముందు విషయం చెప్పండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేశాడు సాకేత్. ఒకసారి టీవీ ఆన్ చేసి ఎందుకు? చెప్పింది చెయ్యి అని జయదేవ్ అనేసరికి సాకేత్ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టి అదరు స్రవంతిని చూసి షాక్ అయ్యాడు. రూమ్ బయట ఉన్న సౌజన్య స్క్రీన్ మీద కూతురు ఫోటో చూడగాని కంట్లో కన్నీరు ధారాలా వచ్చేసింది. నా స్రవంతి బతికే ఉంది, నా కూతురు బ్రతికే ఉందని న్యూస్ చూస్తూ కాస్త విషయం అర్థమైంది సౌజన్యకి. తన కూతురికి పెళ్ళైందని, అదరు తన భర్తని. టీవీలో అదరు మాటలు వింటున్న సౌజన్యకి ఏడుపు ఆగలేదు. రాఖీ దూరమైనా కనీసం ఈ అబ్బాయినైనా నిన్ను బాగా చూసుకుంటున్నాడు, నువ్వు ఎప్పుడు ఇలానే ఉండాలి తల్లి అని మనసులో అనుకుంది. ఇక్కడ సాకేత్కి నోట మాట రాలేదు. మునిపటి కంటే అందంగా చక్కని రూపంతో కనిపిస్తున్న స్రవంతిని చూడగానే సాకేత్ ముఖం అంతా కోపంతో ఎర్రబడింది. చూసావు కదా నీ మేనకోడల్ని, తను ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటారు మీరు? కంగారు పడుకు సాకేత్, అన్ని డీటెయిల్స్ నీకు చెప్తా, కానీ వీలైనంత తొందరగా నీ మేనకోడల్ని మా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపో. పోయి ఒక వేషని తెచ్చి నా కొడుకు నా పరువు అంతా తీశాడు, ఏం చేస్తావో తెలీదు అని సాకేత్తో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి ఫోన్ కట్ చేశాడు జయదేవ్. పిచ్చి శ్రవంతి, నువ్వు మళ్ళీ ఇంకొకరి జీవితంలోకి వెళ్ళావా? అయినా నిన్ను ఎలా వదిలేస్తాను? నువ్వు ఇప్పుడు మామూలు శ్రవంతివి కాదు, వజ్రానివి. విరాట్ చేతుల్లో నిన్ను అపురూపంగా పెడితే నాకు వచ్చే డబ్బు అంతా ఇంత కాదు అంటూ గట్టిగా నవ్వాడు. మళ్ళీ ఏం చేస్తున్నావురా నా కూతుర్ని? అరే అక్క, నువ్వు చూసావా నీ కూతుర్ని? అబ్బా ఎంత అందంగా ఉంది, ముందు కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది కదా. నీ రెండో అల్లుడు దాన్ని భద్రంగా చూస్తున్నాడు అనుకుంటున్నాను, అందుకే మళ్ళీ కుందనపు బొమ్మలా తయారైంది. దాని బ్రతికేదో బ్రతుకుతుంది కదరా, ఎందుకురా దాన్ని అలా కాకుల్లా పొడుచుకుని తింటారు? అది ఏ పాపం చేసిందని? నా నుంచి ఎప్పుడైతే దూరంగా పారిపోయిందో అప్పుడే అది పాపం చేసింది. దాని శాపం ఏంటో తెలుసా? దాని అందం అక్క. సాకేత్ అంటూ కోపంగా అరిచింది సౌజన్య. నువ్వు ఎంత అరిచినా ఇప్పుడు కథ నడిపేది నీ కూతుర్ని నాశనం చేసేది నేనే. నీతో కూడా పని ఉందక్క. నిన్ను ఇక్కడే వదిలేస్తే నీ కూతురు కోసం ఎలా అయినా తప్పించుకుని దాని ప్రాణాలు కాపాడతావు. ఆ ఛాన్స్ నీకెందుకు ఇస్తాను? పద అని సౌజన్య చేతిని పట్టుకుని విరాట్ దగ్గరికి వెళ్ళాడు సాకేత్. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు అదరు. తన గుండెల మీద ఆదమర్చి నిద్రపోతున్న స్రవంతిని చూడగానే అతని ముఖంలో చిరునవ్వు విరపూసింది. పాపం రాత్రంతా పడుకోనివ్వలేదు దీన్ని, ఇప్పుడు నిద్రపోతుంది అనుకుని బెడ్ మీద ఉన్న చీరని తీసి ఆమెకు చుట్టి సరిగా పడుకోబెట్టి నుదుటిన చుంబించి ప్రేమగా తన గుండెలకి హత్తుకున్నాడు. ఎంత పిచ్చిదిది, ఏం చెప్పినా నమ్మేస్తుంది. దీన్ని ఎలా మోసం చేయాలనిపించిందో ఆ సాకేత్కి. వాడు నా కంటపడాలి, నరుకు పోగులు పెట్టి దీని చేత నిప్పంటిస్తాను అనుకుని కోపంగా మనసులోని తన వైలెన్స్ని అంచుకున్నాడు.
నెమ్మదిగా శ్రవంతిని వదిలి దుప్పటి కప్పి పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అదరు. నైట్ అంతా అదరు తన ప్రేమతో ఉక్కిరి పిక్కిరి చేసేసరికి ఆమెకి ఎంతకీ మెలకువ రాలేదు. అదరు అదరు అంటూ లోపలికి వచ్చారు ప్రశాంతి గారు. చెప్పు నానమ్మా. ఏంట్రా శ్రవంతి ఇంకా నిద్ర లేవలేదు, ఒంట్లో బాగోలేదా ఏంటి? అబ్బే అదేం లేదు, నైట్ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం, దాని మూడు బాగోలేదని అని నేనే తీసుకెళ్లాను. ఇట్టే అబద్ధం చెప్పాడు అదరు. సరే పడుకోనీలే, ముందు నువ్వు కాఫీ తాగు. హా నానమ్మ, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చానురా. ఏంటే? నేను వచ్చి ఇప్పటికే చాలా రోజులైంది. అక్కడ పొలాలు ఇల్లు ఎలా ఉన్నాయో ఏంటో, అందుకే ఈరోజు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. చంపేస్తానే ముసలి. అది కాదు నాన్న, ప్లీజ్ నానమ్మ, ఇప్పుడిప్పుడే అది మనిషిగా మారుతుంది. ఈ వీక్లో నేను లండన్ వెళ్ళాలి ఆఫీస్ పని మీద. ప్లీజ్ నానమ్మ, నువ్వు నేను ఇద్దరం లేకపోతే ఆ ధరణి గారు దీన్ని ఏదైనా చేయొచ్చు. అయినా ఎంతకాలం అని ఒంటరిగా ఉంటావు? నాతో పాటు ఉండొచ్చు కదా నానమ్మ. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. నాన్న ఏం చేయను నానమ్మ, చూస్తున్నావు కదా అమ్మ వచ్చి దీన్ని మనసును ఎంతగా విరిచేసిందో. అందుకే నువ్వు ఇక్కడే ఉండు అని అదరు మొండి పట్టుపట్టేసరికి ప్రశాంతి గారు ఇంకా ఏం మాట్లాడలేదు. సరే నాన్న, నీ మాట నేనెందుకు కాదంటాను చెప్పు. సరే అమ్మ, అది లేచాక కాస్త టిఫిన్ పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే జాగ్రత్త అని ప్రశాంతి గారు అనగానే అదరు ఫాస్ట్గా రెడీ అవ్వి ఆఫీస్ డ్రెస్ వేసుకుని తన ల్యాప్టాప్ ఫోన్ తీసుకుని హడావిడిగా చేతికి వాచ్ పెట్టుకుంటూ బెడ్ మీద పడుకుని ఉన్న శ్రవంతిని చూశాడు. నవ్వుతూ ఆమె నుదుటిన చుమ్మించి బయటకు వచ్చాడు. నీతో మాట్లాడిలా అన్న. జయదేవ్ ముందుకొచ్చేసరికి అదరికి కోపం వచ్చినా అసలు ఏం మాట్లాడతాడని మౌనంగా చూశాడు. నిన్న తప్పంతా నాదే నాన్న, అనవసరంగా నేనే బిజినెస్ పార్ట్నర్స్ని ఇంకా మీ అమ్మని పిలిపించి తప్పు చేశాను. నిన్న అందరి మాటలకి నీ మనసు ఎంత బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు తెలియదు కదా, మీ అమ్మ నగల కోసం అంత రచ్చరచ్చ చేసి శ్రవంతి పరువు తీసేలా మాట్లాడుతుందని నొక్కుకుంటూ అన్నాడు జయదేవ్. నైట్ అయిన గొడవ కోసం ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం? అయినా ఈ గొడవ అంతటికి కారణం మీరు కాదు కదా, మరి ఎందుకు మీరు క్షమాపణ అడుగుతున్నారు నన్ను? అసలు పార్టీ అన్న విషయం స్టార్ట్ చేసింది నేనే కదరా, నా వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అందుకే నైట్ కూడా నీ దగ్గరికి వద్దామని అనుకున్నా, కానీ శ్రవంతి నువ్వు బాధపడడం చూసి వెనక్కి వచ్చేశాను అని జయదేవ్ అనగానే అదరు ప్రశాంతి గారి వైపు చూశాడు. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. నిర్ణయం నీదే అన్నట్టు చూసేసరికి అదరు ఆలోచిస్తూ, జరిగిన దాంట్లో మీ తప్పు లేదు, ఇంకా ఈ టాపిక్ వదిలేయండి అని అదరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మొదటిసారి కొడుకు కొంచెం పాజిటివ్గా మాట్లాడేసరికి జయదేవ్ తనలో తానే తెగ సంబరపడ్డాడు. ఇదే నాకు కావాల్సింది, నువ్వు ఇలా కొద్ది కొద్దిగా నా మాట వింటే చాలు, ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిపోతుంది అనుకుని తనలోని తాను నవ్వుకున్నాడు. బద్ధకంగా కళ్ళు తెరిచిన శ్రవంతి పక్కన అదరు లేకపోవడం చూసి తనను తాను చూసుకుని అదరు చేసిన పనులు తలుచుకుని తనలోని తాను నవ్వుకుంది. గోడకున్న గడియారం చూసి టైం 12 అనుకుని గబగబా పైకి లేచి బెడ్షీట్స్ మార్చి రూమ్ అంతా సర్ది ఫ్రెష్ అవి అదర్వికి నచ్చినట్టుగా చీర కట్టుకుని మిర్రర్లో తనని తాను చూసుకుంది. తన రూపం తనకే ఎంతగానో ముద్దొస్తుంది. అదరు ప్రేమలో తడిసి ముద్దవుతున్న శ్రవంతికి ప్రతిరోజు కొత్తగానే ఉంది. ఎందుకో సడన్గా అదరు గుర్తొచ్చి వెంటనే అదరుకి ఫోన్ చేసింది. మీటింగ్లో బిజీగా ఉన్న అదరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కనీసం ఒక మాట అయినా చెప్పకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. లంచ్కైనా ఇంటికి రాకముందే నేనే తీసుకెళ్తాను అనుకుని గబగబా కిందికొచ్చింది. ఏంటే మనవరాల, ఇప్పుడు తెల్లారిందా నీకు? అది మెలకు రాలేదమ్మమ్మ, సారీ. ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నావా? హా అమ్మమ్మ, ఆయనకి భోజనం తీసుకుని వెళ్దామని. వాడే వస్తాడు కదా ఇంటికి, మళ్ళీ నువ్వు తీసుకుని వెళ్ళటం ఎందుకు? ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదమ్మమ్మ, అందుకే నేనే లంచ్ బాక్స్ తీసుకుని వెళ్దామని. అబ్బో, ఏంటే నా మనోడు బాగా గుర్తొస్తున్నాడా? నవ్వు ఆపుకుంటూ అడిగింది ప్రశాంతి. అమ్మమ్మ అంటూ కోపంగా చూసి నవ్వుతూ కిచెన్ రూమ్కి వచ్చి అదరికి లంచ్ బాక్స్ పెట్టి బయటకు వచ్చింది. తొందరగా వచ్చే, లేదంటే నైట్ అంతా అక్కడే ఉండిపోతావా? పో అమ్మమ్మ అంటూ సిగ్గుపడుతూ బయటకొచ్చి కారు ఎక్కింది. ఇంతలో అదరు ఫోన్ చేయడంతో, హలో ఏంటే కిలాడి, లేచావా? హా లేచాను, కానీ మీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకో నవ్వుతూ అడిగాడు. మరి ఆఫీస్కి వెళ్ళారు, కనీసం నాకు ఒక మాట అయినా చెప్పారా? చిన్నపిల్లలా మారం చేస్తూ అంది. నువ్వు చాలా డీప్గా నిద్రపోతున్నావు, నేను నిద్ర లేపటం ఎందుకని లేపలేదే. టిఫిన్ చేసే వెళ్ళారా ఆఫీస్కి? హా కిలాడి, నానమ్మ ముందుగా పెట్టింది టిఫిన్. మరి లంచ్కి ఇంటికి రారా? లేదు, క్యాంటీన్లో తినేస్తాను, నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో, ఉంటాను, చాలా వర్క్ ఉంది అని అదరు ఫోన్ కట్ చేయగానే ఒక్కసారిగా కారు ఆగటంతో శ్రవంతి ముందుకు తూలింది. అరే ఏమైంది? ఎవరో తెలీదమ్మా, కారుతో డాష్ ఇచ్చారు అని డ్రైవర్ అనగానే శ్రవంతి కంగారుగా కారు దిగి ఎదురుగా ఉన్న కారు వైపు చూసింది. డ్రైవర్ ముందు కారు సంగతి చూడు, వీడెవడో కావాలనే డాష్ ఇచ్చాడు అంటూ కోపంగా ముందుకొచ్చి, ఏయ్
ఎవడ్రా నువ్వు? కారు ఎలా డ్రైవ్ చేయాలో తెలీదా? 2 కళ్ళు ఇంట్లో పెట్టి వచ్చావా? ముందు కారు దిగు అని కారులో ఉన్న డ్రైవర్ని హడలించింది. సారీ మేడం, కావాలనే డాష్ ఇవ్వలేదు, అనుకోకుండా అలా జరిగిపోయింది. ప్లీజ్ అమ్మ, అనవసరంగా గొడవ చేయకండి. మా బాస్కి కోపం వస్తుంది. మీ బాస్కి కోపం వస్తే మాకేంటి? ఎక్కడ మీ బాస్? బయటకు పిలు. డబ్బుందని పొగరా? తెలీదా? రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలో? మీ వల్ల మా ఆయన కారు చూడు డ్యామేజ్ అయింది. మేడం ప్లీజ్ స్లోగా మాట్లాడండి, మా సార్ వింటే బాగోదు. మీ సార్ వింటే ఎందుకు? కారు వాడిదే కదా, పిలు. వాడిని నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా అని శ్రవంతి కోపంగా అనగానే డ్రైవర్ భయంగా చూశాడు. ఈ భయం ముందు కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఉండాలి. లోపలున్న మీ బాస్కు చెప్పు, మా కారు వెంటనే రిపేర్ చేయించమని. అర్థమైందా? మేడం అతని డ్రైవర్ అనగానే తన వెనక ఎవరో నిలబడినట్టు అనిపించి కారు ఓనర్ అని అర్థమై కోపంగా వాడికి 4 చివాట్లు పెడదామని వెనక్కి తిరిగిన శ్రవంతి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది. చేతిలో ఉన్న ఫోన్ అలానే వదిలేసింది. ఒక్కసారిగా షాక్తో బిగుసుకుపోయింది శ్రవంతి. శ్రవంతి అంటూ అతను ఎంతో ప్రేమ నిండిన కళ్ళతో చూశాడు. రాకీ అంటూ శ్రవంతి వణుకుతున్న గొంతుతో మాట రాక అలానే నిలబడిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.